సో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. మారిన డిజైన్, కొత్త డిజైన్తో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. పట్టణ, పల్లె ప్రాంతాల్లో వేరువేరు డిజైన్లు. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి కసరత్తు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇల్లు అనమాట. ఇది పట్టణ ప్రాంతాల్లో నిర్మించడానికి సంబంధించి ఈ మోడల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఈ మోడల్ అయితే ఉంటుందన్నమాట. అయితే పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల మోడల్ అయితే మనకి చాలా అందంగా కనబడుతుంది. అయితే పేదల సొంతింటి కలను తీరాలన్న గట్టి పట్టుదలతో రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం చేస్తుంది. కొత్త రూపంతో ఇంటి నిర్మాణం ఉండేలా డిజైన్ అయితే మారుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇందిరమ్మ పథకం ఇళ్ల డిజైన్ తరహాలోనే సింగిల్ బెడ్రూము, హాల్, కిచెన్తో పాటు చిన్నపాటి వరండా ఉండేలా సరికొత్త రూపంలో ఇల్లు నిర్మించి ఇందుకైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేసి తాజాగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు కూడా కేటాయించబోతున్నారు. సో తొందరలోనే ఇల్లు అయితే కట్టబోతూ ఉన్నారనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో